జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాట్లాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏలినాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాచ అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలతొలగొచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక చంద్రుడు మారుతూ ఉంటాడనమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిందని ఒక విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే ఈ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి యొక్క పరిమాణం, పరిజ్ఞానం,
పరిభాష, పరివ్యాస, అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. అయితే మనకి ఈ షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో మనం ముందుగా అనుకున్నట్లుగానే ఈ మకర రాశి వారు కూడా ఒకటి ఉన్నది. ఈ మకర రాశి వారికి కూడా ఈ షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో దీని ద్వారా మీకున్నటువంటి ఏళ్ళనాటి శనైనా, ఎప్పటి నుంచో వచ్చేటువంటి రుమ్మతులు ఏవైనా, అలానే ప్రకృతి నుంచి వచ్చిన దోషాలైనా కూడా ఈ ఏదైతే మకర రాశి ఉందో ఈ మకర రాశి వారికి కూడా ఈ యొక్క పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాలు మనం చివరిలో చెప్పుకుందాము. ఏ పరిహారం చేసుకుంటే మకర రాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి ఆ ఒక చెడు చూపు ఏదైతే ఉందో అది తొలగిపోయేసి మంచి శుభదృష్టి ఉండేలాగా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ షష్ఠగ్రహ కూటమి వచ్చేసి మనకి 29వ తారీఖు వస్తుంది కాబట్టి మార్చి మాసంలో ఈ లోపు కనుక మీరు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మీకు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు కావచ్చు, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో, శాపాలు ఉన్నాయో, కర్మలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు నిర్వర్తించినట్టయితే కనుక ఆ షష్ఠగ్రహ కూటమి మీకు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఆ షష్ఠగ్రహ కూటమి రోజున మీరు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పూజలు, హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అప్పు తీసుకురాకుండా మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో మీరు చేసినట్టయితే కనుక అది ఎంతైనా సరే మీరు కష్టపడిన దాంట్లో మీకు గ్రహ దోషాలకి విమోచనకి, అంటే మీరు గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకున్నట్టయితే ఆ గ్రహ దోషాలన్నీ వెళ్ళిపోయేసి మీకు పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేర గ్రహ దోషాలన్నింటికి కూడా మీరు ఈ షష్ఠగ్రహ కూటమి రోజున తీర్చుకున్నట్టయితే మరీ మంచిది. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి శని భగవాన్ యొక్క దృష్టి, అలానే రాహువు, కేతువు, కుజుడు, అలానే మీకు కాలసర్ప దోషం, అలానే కుజు దోషం, అలానే మీకు పూర్వీకుల శాపం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పటాపంచలు అయ్యేందుకు మీకు చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి నుంచి పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేలానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది ఈ 2025 సంవత్సరంలో వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఈ రుమ్మతులన్నింటి కూడా తొలగేదానికి ఈ సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలు తొలదొగేందుకు ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు. ఈ మకర రాశిలో 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఆ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నాడు. కాబట్టి ఆ శని భగవాని యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ యొక్క మకర రాశి మీద ఉండడానికి అదృష్టం ఉంటుంది. అలానే మకర రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు, అలానే బుధ భగవానుడు కూడా మారుతున్నారు. కాబట్టి ఆల్రెడీ శుక్రుడు మారున్నారు. కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండేసి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఉంది. కాబట్టి ఈ గ్రహ కూటమి మీకు అందరికీ అనుకూలించేసి మీరు చేసేటువంటి గ్రహ శాంతులు కనుక చేసుకున్నట్లయితే, మనం చివరిలో చెప్పినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాల అనుకూలంగా ఉండేదానికి ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. విదేశానికి కానీ ఎవరైనా విద్య కోసం వెళ్ళే పని అయితే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి గల్ఫ్ కంట్రీస్కి మంచి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ గ్రహ కూటమికి కూడా మీరు ప్రయత్నం చేయండి. అలానే విదేశానికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలిస్తేదానికి ఉంది. కాబట్టి మీరు ఏదైతే మార్చి తర్వాత ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ మార్చి తర్వాత మీకు ఇంటర్వ్యూలో ఏదైతే వీసా ఇంటర్వ్యూలు ఉన్నాయో ఈ ఇంటర్వ్యూలో పాస్ చేయడానికి మీకు ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి మకర రాశి వారందరూ కూడా ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మేర మనం చివరిలో చెప్పినట్టు పరిహారాలు చేసుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. ఆ మేర ప్రయత్నం చేసి ఈ 2020 సంవత్సరంలో ఈ గ్రహ కూటమి దగ్గర నుంచి మనకి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉండేందుకు బాగుంటుంది. అలానే మనకి యుగాది తర్వాత వచ్చేటువంటి ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి మకర రాశి వారికి మీద అంత శుభదృష్టి ఉంటుంది. అలానే మీకు శని భగవాన్ యొక్క కృప, అలానే బుధ భగవానుడికి, అలానే రవి భగవానుడు, అలానే మీకు అన్ని రకాల గురువు కావచ్చు,
శుక్రుడు కావచ్చు, అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్నానికని కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నా కనుక ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత మీరు మొదలు పెడితే మరీ మంచి జరుగుతోంది. ఎందుకంటే ఈ లోపుగా షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి కూటమి ముందు ఎలాంటి వ్యాపారాలు చేసినా కూడా మీకు సానుకూలంగా ఉండదు. అది యుగాది తర్వాత మీకు ఏదైతే గ్రహ కూటమి ముందు గృహ కూటమి తర్వాత కనుక మీరు వ్యాపారాలు చేసినట్టయితే కనుక మీకు సానుకూలమైన పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ మీరు నరదిష్టి నరఘోష కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహ కూటమి తర్వాత ఏదైతే ఉందో ఈ గ్రహాలకి శాంతి కలిగించినట్టయితే కనుక ఆ నవగ్రహ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు కూడా మకర రాశి వారు చేసుకున్న అదృష్టవంతులు అయితే కనుక ఖచ్చితంగా మీ అందరికీ బాగుంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మీ మీద చెడు చూపు కాకుండా మంచి శుభదృష్టి చూపు ఉండేలాగా చూసుకోవాలని, ఆ చూపు ఉండి మన పరిహారాలు చెప్పుకున్న ఆ పరిహారాలు మీ నిమిత్తం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, అయితే మనకి ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో మార్చి 29వ తారీఖు జరిగేటువంటి గ్రహ కూటమి ఏదైతే ఉందో దీనివల్ల మన రాశిలో ఏదైతే మీ రాశి ఉందో ఈ రాశిలో కనుక ఈ చిన్నపాటి ప్రయోగాలు చేసినా, ఈ చిన్నపాటి తంత్రం, ఈ చిన్నపాటి ఏదైతే రెమెడీ ఉందో పరిహారం ఉందో ఇది చేసినట్లయితే కనుక ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేయాల్సిన చిన్న పని ఏదైతే ఉందో ఈ పని చేయండి, చిటికలో మీకు అదృష్టం వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది. కాబట్టి ఈ ఒక చిన్నపాటి పని చేసుకుంటే చాలు. అది దాంట్లో సంబంధించిన రెమెడీ ఏంటంటే వీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు అందరూ కూడా మీరు సాయం సంధ్య వేళలో కనుక ఏమీ భుజించకుండా ఆ ఒక ఎప్పుడు సాయంత్రం 5:40 తర్వాత ఏదైతే ఉన్నదో ఈ 40 నిమిషాల తర్వాత ఇంటిల్లపాది మొత్తం కూడా ఏదైతే ఉందో పసుపు నీళ్లు ప్రతిరోజు చల్లేసి ఏవైతే మనకి బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి అలానే దాల్చిన చెక్క పౌడర్ చేసి ఉంచుకొని ఇవన్నీ కూడా ప్రతిరోజు మీరు ధూపం వేసేటువంటి గుగ్గిలం కానీ అలానే గుగ్గిలంలో కానివ్వండి, సాంబ్రాణిలో కానివ్వండి, ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆవు పిడక మీద కనుక మీరు ధూపం వేసి ఆ ధూపం మీద కనుక ఏదైతే గుగ్గిలం కానీ అలానే మీకు అనుకున్నటువంటి సాంబ్రాణితో పొగ వేస్తారో ఆ పొగ వేసేటువంటి ఉండిలో కనుక మీరు ఈ బిర్యానీ ఆకు చిన్న పీసులు చేసి వేయటం, అలానే మీకు దాల్చిన చెక్క పౌడర్ చిన్నగా మనం బొట్టు పెట్టుకునేంత కనుక ఆ ఒక ధూపంలో వేసినట్టయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వారు ఆర్థిక స్థితిగతులు ఏవైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఆరోగ్య స్థితిగతులు ఏవైనా ఉన్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, వాస్తు ప్రకారం ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా తొలగించేదానికి అదృష్టవంతులు అవుతారు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతూ ఉంది. అలానే ఇంకొక పరిహారం ఏంటంటే పన్నీర్ అని దొరుకుతాయి. మనకి పూజ సామగ్రిలో పన్నీర్ అని ఉంటాయి. ఈ పన్నీర్ తీసుకొచ్చి దాంట్లో కనుక మీరు సఫ్రాన్ అంటారు, కుంకుమ పువ్వు, ఈ కుంకుమ పువ్వుని ఆ పన్నీరులో కలిపేసి కనుక ఉండేసి ఆ పన్నీరుని ఏదైతే మీరు ఫేస్ వాష్ కానీ అలానే మీకు పన్నీర్ని ప్రతిరోజు కళ్ళు కనుక్కుంటే కనుక మీకున్నటువంటి దోషాలు, శుక్రదోషం, కలత్ర దోషం, రాహుకేతు దోషం, అలానే కుజు దోషాలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేసి కాలసర్ప దోషం, నాగదోషం, పూర్వీకుల శాపం కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారనమాట. ఇంకొక పరిహారం ఏంటంటే ఈ రాశి వారికి ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉందో ఈ కుంకుమ పువ్వు A4 సైజు పేపర్ మీద కనుక ఈ కుంకుమ పువ్వు నీటిలో నానబెట్టేసి ఆ నీటిని A4 సైజు పేపర్ మీద పోసేసి ఆ పేపర్ కనుక మీరు మడత వేసి ఈ మాసం మొత్తం కూడా జేబులో పెట్టుకొని ఈ మాసం తనంతరం పోయిన మీకు పారేటువంటి నీటిలో వేసినట్టయితే ఈ మాసంలో మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకున్నటువంటి గ్రహరీత్య కూడా వాస్తు ప్రకారంగా కూడా అలానే నరదిష్టి నరఘోష కూడా మీకు పోయేలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారి ప్రయత్నం చేసి చూడండి. అందరూ అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.